ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శౌర్య ప్రశాంత్ని చాలా సీరియస్గా కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు. చెప్పరా, నిజం చెప్పు అని అంటూ ఉంటే శౌర్య కోపాన్ని ఇక ఇలా చూసి ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది, వదలరా వాడిని వదులు అని అంటూ ఉంటుంది. అలాగే శౌర్య వాళ్ళ నాన్న కూడా శౌర్యని విడిపించడానికి చూస్తూ ఉంటాడు, శౌర్యని వదిలించడానికి చూస్తూ ఉంటే శౌర్య మాత్రం వదలకుండా ప్రశాంత్ని పట్టుకొని ఇలా అడుగుతూ ఉంటాడు. చెప్పరా, నిజం చెప్పు, రామలక్ష్మిని ఏం చేయబోయావో అది చెప్పరా అని అంటూ అడుగుతూ ఉంటే ప్రశాంత్ నేనేం చేయలేదు అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు శౌర్యకి కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఒక రాడ్ తీసుకొని చెప్పవా అని అంటూ ఇలా కొట్టబోతాడు. ఇక అప్పుడే ప్రశాంత్ భయపడి చెప్తాను అని అంటూ ఇక అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు చెప్పు, నిజం చెప్పు, జరిగినట్టుగా చెప్పు అని అంటూ శౌర్య అనగానే ఇక అప్పుడే సరే అని చెప్పేసి ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు. ఆ పానకంలో మత్తుమంది కలిపింది నేనే అని చెప్పేసరికి ప్రమిళ వాళ్ళ ఆయన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అలాగే చూస్తూ ఉంటారు. పానకంలో మత్తుమందు కలిపాను, అలాగే రామలక్ష్మిని పాడు చేయాలని చూశాను అని అంటూ చెప్పేసరికి ఇక శౌర్య దూరం జరుగుతాడు. ఇక అంతలో ప్రమిళ ఏంట్రా నువ్వు మత్తుమందు కలపటం ఏంటి, రామలక్ష్మిని నువ్వు అగత్యం చేయాలి అనుకోవటం ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మి ఇక్కడ నాకు దూరం అవుతుందని భయంతో అలా చేశాను, ఈ శౌర్యగాడికి ఎక్కడ దగ్గర అవుతుందో అని, ఇంకా నేను సొంతం చేసుకోవాలి అంటే అలా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది, అందుకనే నేను అలా చేశాను అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా ప్రమిళ చాలా సీరియస్గా తిట్టేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ నాన్న ఇంత పని చేస్తావా, నువ్వు అసలు మనిషివేనారా అని అంటూ ఇలా కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడే శౌర్య ఆపండి అని అంటాడు. ఇక అప్పుడు వాళ్ళ నాన్న చెయ్యి దించి అలా చూస్తూ ఉంటాడు. ఏంట్రా, ఎందుకురా ఇలాంటి పెద్ద తప్పు చేశావు, అసలు చూసావా మేము కూడా వాడిని అసహించుకునేలా చేశావు, వాడే నిజంగా తప్పు చేశాడేమో అని మేము అనుకునేలా చేశావు కదరా అని అంటూ తిట్టేసరికి ఇక అప్పుడే ప్రశాంత్ అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు శౌర్య అంటాడు, కొట్టింది చాలు, ఇక నిజం చెప్పేశాడు కదా, నిజం ఏంటో మీకు తెలిసింది కదా, అది చాలు నాకు అని అంటూ పాపం అమాయకురాలైన రామలక్ష్మిని వీడిలా చేయబోయాడు. నేను వెళ్ళి కాపాడాను, ఎందుకంటే ఇంకా వీడికి అసలు అక్కడ నన్ను కొట్టినప్పుడు కూడా వీడి పేరు చెప్పలేదు, ఎందుకంటే మీరు ఏడ్చారు కదా వీడికి రామలక్ష్మి కావాలని చెప్పి, అందుకనే రామలక్ష్మి దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోయాను, వాళ్ళ నాన్న వాళ్ళ దృష్టిలో నేను మంచివాడిని కాకుండా పోయాను, అందుకనే ఇక నేను ఎలా అయిపోతే ఏంటి, రామలక్ష్మి మనసులో నుంచి అయితే మొత్తానికి వెళ్ళిపోయాను, అందుకనే ఇక నేను రామలక్ష్మి దృష్టిలో లేను కాబట్టి ఇంకా ఏది ఏమైనా సరే వీడు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను చెడ్డవాడిగా పేరు తెచ్చుకున్నాను, అంతే తప్ప వీడికి చెడ్డ పేరు రానివ్వలేదు నేను అని అంటూ చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి గురించి బాధపడుతూ ఇలా అంటాడు, అమ్మ నన్ను ఎలాగో బాగా చూసుకోలేకపోయింది, కనీసం రామలక్ష్మి అయినా అమ్మలాగా నన్ను చూసుకుంటుంది అనుకున్నాను, కానీ తను కూడా నాకు దూరం అయిపోయింది అనేసి బాధపడుతూ శౌర్యాక నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ప్రశాంత్ని చూసి చాలా సీరియస్గా తిట్టేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న, నువ్వు ఇంత నీచమైన పని చేస్తావని అసలు అనుకోలేదురా అని అంటూ చాలా సీరియస్గా తిడితే అప్పుడు ప్రమిళ ప్రశాంత్కి సపోర్ట్ చేస్తూ ఇలా అంటుంది, వాడు తప్పు చేశాడని అంటారేంటండి, వాడు కాబోయే భార్య, వాడు అలా చేస్తే తప్పేముంది అంటే నోరు ముయ్యవే, తప్పు చేసింది వాడు, అసలు వాడిని సమర్థిస్తున్నావేంటే నువ్వు, వాడిని తిట్టకుండా, అసలు తప్పు చేయని వాడేమో నింద మీద వేసుకున్నాడు, పాపం వాడిని మనం తిట్టాం, చూడు వీడేమో ఎలా ఉన్నాడో, ఇలాంటి నీచమైన పని చేసి ఎంత దర్జాగా ఉన్నాడు అంటే తను కాబోయే భార్యే కదండి, ఎందుకు వాడిని తిడతారు, ఏమవుతుంది అని అంటే నోరు ముయ్యవే, వాడు తప్పు చేశాడని తిట్టి అసలు వాడికి బుద్ధి లేకుండా పోయింది, అలాంటి వాడిని నువ్వు సమర్థించడం అని చాలా కోపంగా తిట్టేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రమిళ సైలెంట్ అయిపోతుంది. ఇక వాడిని తిట్టేసి ప్రశాంత్ని తిట్టేసి వాళ్ళ నాన్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఇలా అంటాడు ప్రశాంత్, నేనేం చేశానమ్మా, రామలక్ష్మి నాకు దక్కాలనే కదా నేను అలా చేశాను, అయినా నన్ను తిడతాడేంటైనా అని అంటూ ప్రశాంత్ అంటాడు. ఇక పోనీలేరా అని అంటూ వాళ్ళ అమ్మ అంటుంది. ఇక ఆ తర్వాత ఆర్తి కోసం ఆలోచిస్తూ శ్రీను భోజనానికి రాకుండా అలాగే బెడ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, వీడు ఇంకా రాడేంటి అని పద్మ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చారు అందరూ కూడా శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ శ్రీను మాత్రం భోజనానికి రాకుండా అలాగే బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే ఎంతసేపు వస్తాడండి వీడు అంటే వాడికి రావాలని అనిపించట్లేదేమో అని వెంకట్రావు అంటాడు. ఎందుకు అనిపించదు, నేను వెళ్ళి పిలుచుకొస్తానులే అని అంటూ పద్మ అంటే అంతలో చారు అంటుంది, మీరు ఉండండి
అత్తయ్య, నేను వెళ్ళి పిలుచుకొస్తాను బావని అని అంటూ చారు వెళ్తుంది. ఇక అప్పుడు బావా ఏంటి ఇలాగే కూర్చున్నావు, అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర నీకోసం అందరం ఎదురు చూస్తున్నాం, కానీ నువ్వు మాత్రం ఇక్కడ కూర్చొని ఉండిపోయావు, పద బావా అని అంటూ అడుగుతుంది. అలా అడిగితే ఇక అప్పుడు శ్రీను నాకు ఆకలిగా లేదు, నాకు తినాలనిపించట్లేదు, నువ్వు వెళ్ళు అని అంటే ఇంకా అప్పుడు చారు అంటుంది పద బావా, నువ్వు రావట్లేదని ఇప్పుడు నేను వచ్చాను, ఇంకా కొద్దిసేపు అయితే అత్తయ్య వస్తుంది, తర్వాత మావయ్య వస్తాడు, తర్వాత పిన్ని వస్తుంది, అందరూ వస్తారు నీకోసం అని అనేసరికి సరే పద అని అంటూ శ్రీను అక్కడ నుంచి లేచి అక్కడికి వచ్చేస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే పద్మ సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా భోజనానికి రాకుండా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అని అంటే నాకు ఆకలిగా లేదు అని అంటే ఎందుకు ఆకలిగా ఉండదు అని అంటూ సీరియస్గా తిడుతూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటాడు శ్రీను ఆద్య అలాంటి పరిస్థితిలో ఉంటే నాకు తినాలని ఎలా అనిపిస్తుంది అని శ్రీను అనగానే ఆద్య కోసం నువ్వు ఉపవాసం ఉంటావా, అది చేస్తే నువ్వు అని అనేసరికి చారుని కోపంగా గట్టిగా అరుస్తాడు శ్రీను. చారు అని గట్టిగా అరిచి చెయ్యెత్తేసరికి ఇక అప్పుడు చారు భయపడిపోయి అంటే అది లేకపోతే నువ్వు తినవా బావా అని అంటూ చారు మళ్ళీ కవర్ చేసి అంటుంది. ఇక అప్పుడే తినరా కూర్చో అని అంటే ఇక అప్పుడే శ్రీను కూర్చుంటాడు. అన్నం పెట్టగానే కూర వేయబోతే వద్దు అని అంటాడు. ఇక అప్పుడే ఏంట్రా వద్దు అంటున్నావు అని అంటే ఇంకా నువ్వు దానికోసం బాధపడతావేంట్రా, పడితే నా కోసం బాధపడాలి, నీ పెళ్ళాం కోసం బాధపడాలి అంటే వెంకట్రావు అంటాడు మరి నా కోసం బాధపడకూడదా అంటే మీ నాన్న కోసం కూడా బాధపడాలి, అంతేకాని ఆ దేవత కోసం బాధపడతావేంట్రా అంటే చూడమ్మా ఆద్య గురించి మీరు అలా మాట్లాడొద్దు అని అంటే అప్పుడు సుందరమ్మ ఇలా అంటుంది వాడు బాధపడితే మీకేంటే అని అంటూ సీరియస్ అవుతుంది. ఇక అంతలో శ్రీను ఇలా అంటూ ఉంటాడు తన కోసం నేను బాధపడతాను, తనని నేను మర్చిపోలేను, మీరు చెప్పినంత ఈజీ కాదది అని అంటూ శ్రీను అంటాడు. నా గుండెల్లో మంట తగ్గాలి అంటే నేను తినాల్సిందే ఇది కాదు అని కారం పొడి బాగా వేసుకుంటాడు ప్లేట్లో. ఇక అప్పుడే ఏంట్రా దాంతో ఎలా తింటావురా అంటే ఇలాగే తింటాను, నా గుండె మంట తగ్గాలి అంటే నేను ఇలాగే తినాలి అని అంటూ శ్రీను అలా అన్నంలో కారం కలుపుకొని తినబోతూ ఉంటాడు. ఇక అప్పుడే చారు అంటుంది నీకు దాని మీద ప్రేమ ఉంటే నాకు నీ మీద ప్రేమ లేదు అనుకుంటున్నావా బావా, నాకు కూడా నీ మీద చాలా ప్రేమ ఉంది, చూడు నువ్వు తన కోసం కారం తింటే నేను నీ కోసం కారం తింటాను, చూడు నీ మీద కూడా నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుస్తుంది కదా అంటే అప్పుడు పద్మ అంటుంది తినవే తిను, నీకు వాడు ఎంత తనని ప్రేమిస్తున్నాడో నీకు కూడా వీడి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది తినవే అని పద్మ అనేసరికి చారు ముద్దలు కలుపుకొని తింటూ ఉంటుంది. అక్కడ శ్రీను కారంతో తింటూ ఉంటాడు, ఇక్కడ చారు తింటూ ఉంటుంది. శ్రీను తిన్నాక చారు వైపు చూసి లేచి వెళ్ళిపోతాడు. ఇక చారు తిని ఇంకా కారంగా అనిపించేసి పైకి లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక అంతలో వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. చారు చారు అని అంటూ పిలిచినా కానీ తను పట్టించుకోకుండా కారం మొత్తం మండిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక అప్పుడే వెంకట్రావు అంటాడు మండినట్టుంది అని అనేసరికి ఇంకా పార్వతి అంటుంది చారు ఏంటి మంటగా ఉందా అని అనేసరికి గట్టిగా అరిచేసి మంట అమ్మ మంట అని అరుస్తూ ఉంటుంది చారు. ఇక ఆ మంటకి ఇంకా వాళ్ళు లేచి నీళ్లు తాగించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత రామలక్ష్మి చెరువు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. శౌర్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. శౌర్య అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. శౌర్య ఇలా అంటాడు కదా నేనే రామలక్ష్మికి మత్తు మందు కల్పించాను, నా సొంతం చేసుకోవటానికి అలా చేశాను సార్ అని చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ జుంకాలను చూసుకొని అంతకుముందు జుంకా ఇచ్చినప్పుడు నీకు చిన్న గిఫ్ట్ నా తరఫున అని ఇస్తే అవి తీసుకొని సంతోషపడుతుంది కదా, అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ జుంకాలని ఇలా చూస్తూ ఇలా అనుకుంటుంది మీరే నాకు దగ్గరగా లేనప్పుడు, మీరే నా దగ్గర నాతో లేనప్పుడు ఇవెందుకు సార్ నాకు అని రామలక్ష్మి వాటిని నీటిలో విసిరి కొట్టి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది. ఇక అంతలో సుందరమ్మ ఇంటి దగ్గర కూర్చుంటుంది కదా. ఇక అప్పుడే ఇంట్లోకి రామలక్ష్మి వస్తుంది. ఇక అప్పుడే బాధపడుతూ కూర్చున్న సుందరమ్మ దగ్గరికి వచ్చి అలా కూర్చుంటుంది. కూర్చోగానే అక్కడ ఆద్య ఎలా ఉందో ఏంటో, పిల్ల ఏమైపోయిందో అని సుందరమ్మ బాధపడుతూ ఉంటే నాన్నమ్మ ఏం మాట్లాడుతున్నావు అని రామలక్ష్మి అంటే ఆద్యకి బాగాలేదే, హాస్పిటల్లో ఉంది కదా దాని గురించే బాధపడుతున్నా అంటే ఆద్యకి ఏమైంది అని అంటూ రామలక్ష్మి అడిగితే నిన్న జరిగింది కదా అక్కడ ఇలా జరిగింది అని సుందరమ్మ చెప్తుంది. చెప్పేసరికి రామలక్ష్మి ఆద్య ఏ హాస్పిటల్లో ఉంది అని అంటే ఏమోనే చావు బతుకుల్లో ఉందంట, బతుకుతుందో లేదో అంటున్నారు, భయంగా ఉంది అని అంటే ఇక బయటికి పరిగెత్తుకొచ్చేసి వెంకట్రావుని అడుగుతుంది రామలక్ష్మి. మావయ్య ఆద్య ఎక్కడుంది, ఏ హాస్పిటల్లో ఉంది అని అంటే వసుంధర హాస్పిటల్లో ఉందమ్మా అని చెప్పగానే రామలక్ష్మి పరిగెత్తుకుని హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత
ఇక్కడ ఆద్య అలాగే ఉంటుంది కదా. జానకి ఏడుస్తూ ఉంటుంది. రఘురామ్ టిఫిన్ తీసుకొచ్చి ఇలా అంటూ ఉంటాడు, జానకి ఇది తిను, నువ్వు ఉదయం నుంచి జానకి ఇప్పుడు కొంచెం తిను జానకి అని అంటే ఆద్యని అలాంటి పరిస్థితుల్లో చూస్తే నాకు తినాలనిపించట్లేదండి. అసలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది నా కూతురు, తినబుద్ధి కావట్లేదు, ఎలా తిననండి అని అంటూ ఏడుస్తూ ఉంటే రఘురామ్ అంటాడు, ఇక దేవుడు చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మన నమ్మకం గెలుస్తుందా, దేవుడు నిర్ణయం గెలుస్తుందా? దేవుడు ఆల్రెడీ తలరాత రాసి పెట్టే ఉంటాడు. అందుకే తనకి అంతా తెలుసు కాబట్టి మనం ఏం చేసినా నవ్వుతూ ఉంటాడంట దేవుడు. ఇంకా మనం దేవుడు ఏం చేస్తున్నాడో చూస్తూ పోవాలి తప్ప ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు జానకి, కొంచెమైనా తిను అని రఘురామ్ చెప్తే జానకి నాకు వద్దండి అని ఏడుస్తూ ఉంటుంది. అంతలో రామలక్ష్మి పరిగెత్తుకొని వచ్చేసి అమ్మ ఆదికి ఏమైందమ్మా ఆదికి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆద్య పరిస్థితి ఇలా ఉంది అని అంటూ చెప్పగానే రామలక్ష్మి బాధపడుతూ అసలు అలా ఇలా జరిగిందమ్మా అని అంటే ఇంకా అప్పుడే జానకి సంధ్యని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అక్క నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని నా చెల్లి మాట అడిగింది, కానీ దానికి నేను నెరవేర్చలేకపోతున్నాను. నేను పరోక్షంగా తనకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తన ప్రతి బాధకి నేను కారణమవుతున్నాను అని దాన్ని ప్రేమగా చూసుకోలేకపోతున్నాను అని జానకి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రామలక్ష్మి ఏం కాదులేమ్మా ఆద్యకి ఏం కాదు అని అంటూ ఉంటే అసలు డాక్టర్స్ హోపే ఇవ్వట్లేదు, నీకోసం ఎంత బాధపడిందో, నీకోసం ఎంత ఏడ్చిందో అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా రఘురామ్ బయటికి వెళ్ళిపోతాడు. నీ ప్రేమని గెలిపించటం కోసం ఆద్య చాలా చెప్పింది, నీ ప్రేమని గెలిపించాలని, మిమ్మల్ని ఒకటి చేయాలని తను ఎంతో పోరాడింది, నన్ను పంపించింది, మీ నాన్నతో చెప్తామనుకున్నాను, కానీ చివరి క్షణంలో ఇలా జరిగిపోయింది అని చెప్పేసరికి ఇక అప్పుడే రామ ఇలా అంటుంది, అతని గురించి వదిలేయమ్మా, అతని గురించి మాట్లాడొద్దు అని అంటే ఎందుకు అలా మాట్లాడతావు, నీ ప్రేమ నువ్వు మర్చిపోయి ఎలా ఉండగలవు అని అంటూ ఉంటే వద్దమ్మా అతని గురించి వదిలే అని రామలక్ష్మి గట్టిగా అరిస్తే ఇక అప్పుడే జానకి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.